हाथ सुनाते हैं, जो करेगा काम देवा वो पाएगा देवा। सकल देवता रूपिणी गो महालक्ष्मी, శాంతులు కలిగించే అమృత కరుణాక్షి, మన బాలకృష్ణ స్వామి గారు రావడం అంటే చాలా గొప్ప విషయం. మనకు స్వామిని మనము చేసుకోవడం జరిగింది. గోమాతని 15 ఏళ్ళ నుంచి తన ఈ ప్రచారంలో పాల్గొని అందరికీ మన దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ మన ద్వారా వచ్చి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మనకు చాలా గొప్పగా భావిస్తున్నాం, చేస్తున్నాం. మాకు ఈ శరణమయ్యప్ప అందరూ కూడా గోమాతని చేసి గోమాతని ఇంట్లో కూడా పెంచుకోవాలని స్వామి శరణమయ్యప్ప. ధన్యవాదాలు రత్నకుమార్ స్వామి గారు. అదేవిధంగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి
జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి పెంట జలేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో గోమాత రక్షణ కోసమై హైదరాబాద్ నుండి కాశ్మీర్ నుండి మరియు హైదరాబాద్ చేరుకుంటున్న తరుణంలో ఈరోజు ఆర్మూర్ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ గురుస్వాములు నగేష్ శర్మ గారు, దత్తు గురుస్వామి మరియు రాజేశ్వర్ గారు, గంగాధర్ గారు, సురేష్ గోల్డ్ గారు వారి సమక్షంలో వీరిని స్వాగతం పలకడం జరిగింది. ఈరోజు ప్రపంచం సర్వనాశనమైన ప్రపంచంలో ఉండే ఒక్కొక్క దేశం భారతదేశం. ఎందుకంటే ఈ భారతదేశంలో మాతల్ని గౌరవిస్తారు, పూజిస్తారు, అలాంటి స్త్రీలను గౌరవిస్తారు. అందులో భాగంగా గోమాతల్ని కూడా రక్షిస్తారు. కాబట్టి ఈ గోమాత పుణ్యం వల్ల ఈ భారతదేశం ప్రపంచంలో ఒక్క దేశం నిలబడుతుందంటే అది కేవలం భారతదేశం అని ఈరోజు అందుకోసమే ఇప్పుడు మనమందరం మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. హిందూ ధర్మాన్ని కాపాడాలంటే గోమాతల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమతో పాటు సాధ్యమైనంత మటుకు గోవుల్ని పెంచాలి, గోవుల్ని రక్షించాలి. మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకు ఇక్కడున్న అయ్యప్ప స్వాములు కేవలం 41 రోజుల దీక్షనే కాకుండా దీక్ష విరమణ తర్వాత కూడా మీ పిల్లలకు హిందూ ధర్మాన్ని గురించి, హిందూ యొక్క పద్ధతులను గురించి వాళ్ళను బోధించి తక్షణం వాళ్ళని అవగాహన కల్పించాల్సిన అవసరం మనందరికీ ఉందని తెలుపుకుంటూ ఈ స్వామి గారికి కూడా అయ్యప్ప కర్ర కటాక్షలంది ఈ స్వామి గారు ఇంకా కూడా దేశ యాత్ర చేసే విధంగా శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎందుకులే మనం మాత్రం బాగున్నామని అనుకుంటే కాదు అయ్యప్ప, మన ధర్మాన్ని మన గోవును రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇది ఒక బాలకృష్ణ గురుస్వామి పని కాదు. బాలకృష్ణ గురుస్వామి ఈ యాత్ర చేస్తుంటే నా కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నా, నా దేశం కోసం చేస్తున్నా, నా సమాజం కోసం చేస్తున్నా, 140 కోట్ల జనం బాగుండాలని చేస్తున్న మహాయాత్ర. ఈ భూమి బాగుండాలని, ప్రపంచంలో ఈ భూమిని బాగు చేయాలంటే ఒకే ఒక ఆయుధం గోమూత్రము, గోమయం. ఈ భూమి పూర్తిగా సారవంతం కోల్పోయింది. 15 ఏళ్ల తర్వాత ఈ భూమిపై ఎటువంటి పంటలు పండడానికి కూడా ఆమోదయోగ్యంగా లేకుండా తయారైంది. ఎందుకంటే ఈ భూమి అంతా కూడా రసాయనంతో నిండిపోయింది. మనం తింటున్న ఆహారం అంతా కూడా పౌష్టికత లేని ఆహారము. అందుకే మనందరం ఈ రోగాల బారిన పడుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఇదే విధంగా కొనసాగితే మన పిల్లల భవిష్యత్ ఏమైతుంది గురుస్వామి? మనం అంటే 40-50 సంవత్సరాలు దాటిపోయాను ఇక్కడ అందరికి కూడా. మన పిల్లలు చిన్న ప్రాయంలోనే క్యాన్సర్లు రోగాలు, భార్య పిల్లలు రోగాలు. మనం సంపాదిస్తున్న సంపాదనలో 30-40% మనము రోగాలకు ఖర్చు పెడుతున్నాం గురుస్వామి. మనకు కావాల్సిన ఆరోగ్యం. 41 రోజు దీక్ష చేస్తాం ఆరోగ్యం కోసం. అలాంటి ఆరోగ్యం మన తినే ఆహారం విషయంలో మనం ఎందుకు పట్టించుకుంటున్నాం స్వామి? ఈ గోమూత్రం, గోమయంతో వ్యవసాయం చేసినట్టయితే, జీవామృతము, ఘనజీవామృతంతో వ్యవసాయం చేసినట్టయితే ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి. మన పూర్వీకులు ఇదే ఆహారం తిన్నారు కాబట్టి 100 సంవత్సరాలు వాళ్ళు బతకడం జరిగింది. మన బాధ్యత మన గోవును రక్షించుకోవడం. ఈరోజు ఇంతకుముందు గురుస్వామి గారు చెప్పినట్టు 100,000 ఆవులు ఉండేవి. ఇవి ఎక్కడ గ్రామంలో ఆవులు కనిపిస్తలేవు. అలాంటి ఆవు నేను పాదాభివందనాలు చేస్తున్నాను స్వామి. ఈ రోజు సమావేశం అయిపోయిందా? బాలకృష్ణ గురుస్వామి వెళ్ళిపోయాడా? కాదు స్వామి, మీలో ఒక చైతన్యం రావాలి. మీ అందరి బాధ్యత. గోవు లేకపోతే నీ కుటుంబం ఉండదు స్వామి. నీ ధర్మాన్ని కాపాడాలన్నా, నీ గోవును కాపాడాలన్నా నీదే బాధ్యత. నువ్వు సంపాదించిన డబ్బులు నీ పిల్లలు ఆరోగ్యకరంగా తినాలన్నా కూడా వారు ఈ గోవు కానీ ఈ ధర్మం కానీ లేకపోతే సాధ్యమే కాదు అయ్యప్ప. స్వామి చిన్నమయ్యప్ప, 1000 ఆవులు కిరాతకంగా చర్మాన్ని ఒలిచేసి వేడి నీళ్లు పోసి అది కిరాతకంగా చంపుతున్నారు. అమ్మ 3 ఏళ్లు పాలిస్తే గోవు జీవితకాలం పాలిస్తుంది స్వామి. అలాంటి గో హత్యలు మన దేశంలో విపరీతంగా అవుతున్నారు. మన బాధ్యత కాదా ఈ ధర్మంలో పుట్టినందుకు? మన బాధ్యత కాదా ఈ భారతదేశంలో పుట్టినందుకు? మన ధర్మాన్ని కాపాడడం, మన గోవును కాపాడడం మనందరూ
बंद करो बंद करो बंद करो बंद करो। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। बंद करो बंद करो बंद करो बंद करो बंद करो बंद करो। स्वामी శరణమయ్యప్ప స్వామి అన్నట్టు పనికిరాని గడ్డి తిని మనకు పనికొచ్చే నెయ్యిని ఆవు ఇస్తుంది. ఆవు అంటేనే సాధు జంతు, ఎవరిని కూడా ఏమన్నది. అలాంటి గోవును మనందరం కూడా రక్షిద్దాం. మనం కాపాడి భావితరాలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చి గోవును రక్షించి అందరికి కూడా మన దేశానికి ఒక ఆదర్శంగా మన అయ్యప్ప స్వాములందరూ కూడా నిలబడదాం. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రజా సమితి పెంట జలేందర్ గారికి మరియు దత్తు గురుస్వామి గారికి మరియు వారి సన్నిధాన స్వాములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి శరణం.